హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు నేను ఎప్పుడు కూడా చెప్పంది ఈ వీడియోలో చెప్తాను. సో చాలా మంది మిస్టేకే చేస్తున్నారు. సో ఒక బ్లెండర్ మిస్టేక్. సో ఎనర్జీ నుండి మనం అట్రాక్ట్ చేయాలి. మ్యాటర్ నుండి కాదు, ఎనర్జీ నుండి మనం ఎట్లా అట్రాక్ట్ చేయాలి. మనీ అయినా సరే, జాబ్ అయినా సరే, ఏదైనా సరే వేవ్ మ్యాటర్ కొలాప్స్ ఎలా అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ఇది మీరు ఎగ్జాంపుల్, ఇది మీరు. సో ఇది మేనిఫెస్టింగ్. ఒక 50 లక్షలు కావాలని కోరుకున్నారు. ఒక 50 లక్షలు కావాలని కోరుకున్నారు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ మీకు డెబిట్స్ ఉంటాయి. భూమి అనమాట, ఇది 3 డైమెన్షన్ రియాలిటీ. ఇది 3 డైమెన్షన్ రియాలిటీలో ఇక్కడ బాగా అంటే మీకు ఆపోజిట్గా జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. సో మీరు దీన్ని రియాక్ట్ అవ్వకూడదు. 3 డైమెన్షన్లో మీకు బాధలు ఉంటాయి, సో అప్పులు ఉంటాయి, సో అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మీరు దీనికి రియాక్ట్ ఉంటారో లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇమాజినేషన్లో ఉంటారో అంతా కూడా క్వాంటమ్ ఫీల్డ్. ఇక్కడ నుండి మాత్రం మనం ఇక్కడ నుండి మాత్రం ఫోకస్ పెట్టాలి. సో ఇక్కడే మనం ఫోకస్ అంతా కూడా ఇక్కడే పెట్టాలి. సో 3 డైమెన్షన్ ప్రపంచానికి ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో మనం ఎప్పుడైతే డల్ అయిపోతాం అనమాట. వాళ్ళు మనకు ఎవరైతే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళకి రియాక్ట్ అయిపోవడం, వీళ్ళకి రియాక్ట్ అయిపోవడం, వాళ్ళకి రియాక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో దానివల్ల మేనిఫెస్టింగ్ అనేది కొలాప్స్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో 3 పొజిషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఒకటి ఫోకస్ పెడతామో 5 lakhs కావాలని చెప్పి ఒక పొజిషన్ అనేది కొలాప్స్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇలా ఒక పొజిషన్ అనేది కొలాప్స్ అవుతుంది. వేవ్ మ్యాటర్ కొలాప్స్ అని ఉంటుంది. మనకి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. వేవ్ మ్యాటర్ కొలాప్స్ అనమాట. మనం ఇక్కడ నుండి ఏం తీయలేము. ఇదంతా కూడా మేనిఫెస్టింగ్ అయిపోయింది. సో ఇల్లులు, చెట్లు, సో ఇవన్నీ కూడా మేనిఫెస్టింగ్ అయిపోయినాయి. ఇక్కడేమీ లేదు. ఎప్పుడైతే మనం ఇక్కడ ఫోకస్ పెడతామో ఇది కావాలని చెప్పి అది 10 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మన ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఫోకస్ పెడతామో 1000 ఉంటాం. సో ఆల్ఫా షీట్లో ఉంటాం. ఆటో బ్రెయిన్ కోహరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుండి సిగ్నల్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా సిగ్నల్, మన బాడీ నుండి ఒక సిగ్నల్ వచ్చింది. ఎగ్జాంపుల్ మనకు ఇదే మన బాడీ, ఇది సిగ్నల్ వస్తూ ఉంటుంది. సో దీనికి రిపుల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ క్వాంటమ్ ఫీల్డ్కి, ఇక్కడ క్వాంటమ్ ఫీల్డ్కి. సో ఎప్పుడైతే మనం దీనికి కనెక్ట్ అవుతామో రిపుల్ అనేది రాదు. సో మీరు లో ఫ్రీక్వెన్సీ ఉంటారు, హై ఫ్రీక్వెన్సీ ఉంటారు అనే దాన్ని బట్టి సో మీది దీని మీద ఆధారపడి ఉంటుంది. సో మీకు ఇక్కడ డిబేట్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఇది రియాలిటీ వచ్చేంత వరకు 50,000 వస్తున్నాయి. 50,000 వస్తే మీరు ఎట్లా ఉంటారు? సో 50 లక్షలు మీ దగ్గర ఉన్నాయి. 50 లక్షలు ఉంటే ఎలా ఉంటారు? ఇదే ఉండాలి ఎంతసేపు మరి. సో ఇక్కడ 3 డైమెన్షన్ పైన ఫోకస్ పెట్టారనుకోండి, ఇంకా రాదు. సో అందుకే మన ఫోకస్ అంతా కూడా మ్యాటర్ వేవ్ పైనే ఉండాలి. ఇది వేవ్, ఇది మ్యాటర్. సో ఆల్రెడీ మ్యాటర్ అయిపోయింది అనమాట. అంటే ఇందులో కూడా ఎనర్జీ ఉంటుంది. సో అది వేరే మ్యాటరు. సో ఇక్కడైతే ఫోకస్ పెట్టకూడదు, ఇక్కడ ఫోకస్ పెట్టాలి. సో ఇక్కడ ఫోకస్ పెట్టినంత చెప్పు మీకు మేనిఫెస్టింగ్ అంతా ఈజీగా జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చేస్తారో 3 డైమెన్షన్కి లో ఫ్రీక్వెన్సీ అయిపోతారు. లో ఫ్రీక్వెన్సీ అయిపోతే డల్ అయిపోతే మేనిఫెస్టింగ్ అనేది రాదు. సో ఇప్పుడు కూడా దీనిపైన ఫోకస్ పెడతానే ఉండాలి. సో అర్థమైంది అనుకుంటా కదా. కొంచెం దానికైతే కొంచెం ట్రైనింగ్ అయితే అవసరం పడుతుంది. సో మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి. సో ఏమన్నా మనకి ట్రైనింగ్